వసంత పంచమి 2026 తిథి పూజకు అనువైన ముహూర్తం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది పంచమి తిథి 2026 జనవరి 23వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 2:28 ప్రారంభమై మరుసటి రోజు జనవరి 24వ తేదీ శనివారం తెల్లవారుజామున 1:46 ముగుస్తుంది. అయితే సూర్యోదయ తిథి ప్రకారం జనవరి 23వ తేదీ శుక్రవారం రోజున ఈ వసంత పంచమి వేడుకను భక్తులందరూ జరుపుకోవాలని కూడా మన శాస్త్రాలు చెబుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వారి క్యాలెండర్ ప్రకారం జనవరి 23వ తేదీనే వసంత పంచమిగా పేర్కొనబడింది. అయితే ఈరోజు ఆ పూజకు శుభముహూర్తం విషయానికి వస్తే ఉదయం 7:15 నుంచి మధ్యాహ్నం 12:33 వరకు చదువుల తల్లి అయిన ఆ సరస్వతి పూజకు అత్యంత శుభ సమయంగా మనకు నిర్ణయించారు. పవిత్రమైన వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం ఎంతో శుభప్రదం. అందుకే తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రంలో ఈ వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఈరోజు కేవలం అక్షరాభ్యాసాలకు మాత్రమే కాదు, కొత్త పని ప్రారంభాలకు, వ్యాపారం ప్రారంభానికి, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడానికి, అన్నప్రాసన చేయడానికి, నూతన గృహ ప్రవేశాల వంటి అనేక శుభకార్యాలకు అత్యంత అనుకూలమైన తిథిగా కూడా మనకు శాస్త్రాలు చెబుతూ ఉంటాయి. ఈ రోజున సరస్వతీదేవి గుడికి వెళ్ళి అమ్మవారికి పూజలు చేయడం, ఇంట్లో సరస్వతీదేవి పూజ చేయడం, సరస్వతీ మంత్రాలు చదవడం, ఆ చదువుకునే పిల్లల మనస్సులో కోరికలను అమ్మవారికి చెప్పుకోవడం వల్ల చదువుల తల్లి జ్ఞాన సరస్వతీదేవి అనుగ్రహం మెండుగా కలుగుతుందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ వసంత పంచమి రోజు ఎవరైతే సరస్వతీదేవికి పూజ చేస్తారో వారికి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఏకాగ్రత, పట్టుదల, జ్ఞాపక శక్తి పెరిగి చదువులపై మనస్సు లగ్నం చేయగలుగుతారని కూడా మన పురాణాల్లో చెప్పబడింది. అంతేకాకుండా ఈరోజు చేసే దానాలకు కూడా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. అందుకే ఈ వసంత పంచమి రోజు విద్యార్థులు పెన్నులు, బలపాలు, పుస్తకాలు, పెన్సిళ్ల వంటివి తోటి విద్యార్థులకు దానం చేయాలి. ఎవరైతే ఈరోజు ఆ జ్ఞాన సరస్వతీదేవి సహస్రనామాలను పఠిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. ఓం శ్రీమాత్రై నమః.